ఇప్పుడు నాకు ఒక డౌట్. ఇప్పుడు చాలా మందికి ఇలా ఈ డౌట్ వస్తది. కొంతమందేమో నేచర్‌ని నమ్మాలి. నేచర్ ఈస్ గాడ్ అంటారు. కొంతమంది లేదు యూనివర్స్‌కి కనెక్ట్ అవ్వాలి అంటారు. ఇంకొంతమంది దేవుడిని నమ్మాలి, భక్తితో పూజించాలి ఇలా అంటూ ఉంటారు. అయితే అసలు దేవుడా, నేచరా, అటు యూనివర్సా ఎలా కనెక్ట్ అవ్వాలి? ఇప్పుడు నేచర్‌తో మాట్లాడాలి అంటే ఎలా కనెక్ట్ అవ్వాలి? లేదు యూనివర్స్‌కి కనెక్ట్ అవ్వాలి అంటే ఆ పద్ధతి ఏంటి? దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆ భక్తి కుటుంబం నుంచి ఎంత పుట్టినా కూడా ప్రతి ఒక్కరికి డౌట్ అనేది ఉంటుంది. దేవుడికి కనెక్ట్ ఎలా అవ్వాలి? నేచర్‌కి ఎలా కనెక్ట్ అవ్వాలి? యూనివర్స్‌కి ఎలా కనెక్ట్ అవ్వాలి? ఈ ముగ్గురిట్లో ఎవరు? ఎక్కడ గాడ్ ఎక్కరా? నా సమాధానం ఎక్కడ దొరుకుతుంది? అని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. మీరేం చెప్పాలనుకుంటున్నారు? నా దృష్టిలో 3 ఒకటే. ఓకే. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపంలో చూస్తారు. అంటే ఇప్పుడు మనకి బ్రీతింగ్ గాలి అనేది ఉంది కదా! గాలిని మనం పీల్చినప్పుడు గాలి మనకు కనిపిస్తదా? ఫీల్ అవుతాము. కొంతమంది భగవంతుడు అంటే పటాల్లో, రూపాల్లో, భగవంతుడి రూపంలో చూస్తారు. కొంతమంది ఇప్పుడు ఏంటంటే బాగా యూనివర్సల్ కాన్సెప్ట్ పెరిగింది. యూనివర్స్ అంటే పంచభూతాలు, నక్షత్రాలు, ఆకాశం ఇవన్నీ మిళితమైనవి. ఇవన్నీ ఎందులో ఉన్నాయి? ప్రకృతిలోనే ఉన్నాయి. అసలు చాలామంది మహాత్ములు కానీ ఎవరైనా చెప్పింది ఈ ప్రకృతే దేవత, దైవము. ప్రకృతి సహకరిస్తే సమస్తం మనలోనే వస్తాయి. ప్రకృతి ఆగ్రహిస్తే అంతా మనకి ఏదైనా సరే తుడిచిపెట్టుకుపోతుంది. ఇప్పుడు ఎన్నో ప్రళయాలు వచ్చినా కూడా, ఎన్ని వరదలు రాని, ఏది రాని ప్రకృతి వైపరీత్యాల వల్లే వచ్చింది కదా. అంటే ప్రకృతిలోనే, అంటే దేవీ దేవతలందరూ కూడా ప్రకృతిలోనే ఈ పచ్చదనంలోనే మిళితమై ఉంటారు. అంటే ఇప్పుడు నేచర్ని మనం ఏం చేస్తున్నాము? హామ్ చేస్తున్నాం. అంటే చాలామంది దేవతలు కూడా ఏమంటారు? ప్రకృతికి కోపం వస్తే ప్రళయతాండం చేస్తుంది, ప్రకృతి ఎంతసేపు చల్లగా ఉంటేనే మనకి ఇదవుతుంది అని చెప్తారు. అంటే ఒక చెట్టుని పూలో భగవంతుడిని చూస్తాం, ఒక నదిలో భగవంతుడిని చూస్తాము, ఒక ఆకాశంలో భగవంతుడిని చూస్తున్నాము. అన్నిట్లో పంచభూతాల్లోనూ దాగి ఉన్నది కూడా ఆ భగవంతుని శక్తే కదా. ఆ భగవంతుడికి నామరూపాలు లేవు. నిజం చెప్పాలంటే అందరూ చెప్పిన మహాత్ములు, గొప్ప గొప్ప ఋషులు అందరూ చెప్పింది కూడా ఏంటి? నామరూపరహితకి ఏదైతే ఉందో ఆ పైన త్రిగుణాత్మక డివైన్ పవర్ ఏదైతే ఉందో అదే భగవంతుడు అంటున్నాము. ఆయన ఈ చరాచర సృష్టిని సృష్టించాడు. మొత్తం సమస్త ప్రకృతిలోనూ ఆ భగవంతుడే మిళితమై ఉన్నారు అని చెప్తున్నారు. ఆ భగవంతుడు అనేది ఎవరికి, కొంతమంది ఏంటంటే ఒకేసారి యూనివర్సల్గా ఆ చైతన్యాన్ని చూడాలంటే సాధ్యం కాదు. సమస్త సృష్టి రానైనప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం నప్పొచ్చు. ఇప్పుడు నీకు ఎంతోమంది చుట్టాలు ఉన్నారు, భగవంతుడు ఉన్నారు. అందరూ ఉన్నప్పుడు నీకు కొంతమందికి అత్త నచ్చుద్ది, కొంతమందికి అమ్మ నచ్చుద్ది, కొంతమందికి బాబాయ్ నచ్చుతారు, కొంతమందికి నాన్న నచ్చుతారు. అలాగే భగవంతుడు ఈ ముక్కోటి రూపాల్లో ఒక్కొక్కరికి లక్ష్మీదేవి రూపం నచ్చుద్ది, ఒకరికి ఇంకొక రూపం నచ్చుతుంది, ఒకరికి బాబా నచ్చుతారు, ఒకరికి ఇంకొకరకు నచ్చుతారు. అంటే మీకు యూనివర్స్ అంటే డైరెక్ట్ ఆ లోపల ఉన్న విశ్వ చైతన్యాన్ని మనం చూడగలుగుతున్నాము, చేయగలుగుతున్నాము అంటే మీకు అనుభవం అవుతే చూడండి. లేదంటే భగవంతుడు చెప్పింది ఏంటంటే సమస్త సృష్టి నాలోనే నుంచి ఇముడించింది, నాలో నుంచి ఆ భగవంతుని యొక్క విశ్వ చైతన్యం ఉంది, విశ్వం మొత్తం నాలోనే ఉంది అన్నారు. అది చూడగలిగినప్పుడు ఆ మీ ఇష్ట దైవాన్ని అంటే వన్నెస్కి రావాలి. ఎప్పుడైనా సూర్యుడు చంద్రుడు ఒక్కడే ఎలా అయితే ఉన్నాడో ఆ భగవంతుడు కూడా ఒక్కడే అనే దృష్టికోణంలోకి రావాలి. ఆ భగవంతుడి దృష్టికోణం రావాలంటే ఇన్ని వేల రూపాయలు ఉన్నప్పుడు ఏ భగవంతుడిని ఏ రూపంలోకి తీసుకురావతాడు? అంటే కొంతమందికి అల్లా ఇష్టమవుతారు, కొంతమందికి జీసస్ ఇష్టమవుతారు, కొంతమందికి బాబా ఇష్టమవుతారు, కొంతమందికి దత్తాత్రేయ స్వామి ఇష్టమవుతారు, కొంతమందికి లక్ష్మీదేవి, అట్లా ఒక్కొక్కడికి రాముడు. అట్లా ఎవరికి ఇష్టమైన దేవుణ్ణి ఈ సమస్త యూనివర్సు ప్రకృతి ఈ రూపంలో నీకు ఇష్టదైవ రూపంలోనే ఇలా ఉంది అని చూడడం అలవాటు చేసుకుంటే మనకు ఆ ఒక్కడే పరమాత్ముడు అనే దృష్టిలోకి మనం వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి తెలియనప్పుడు ఏంటంటే మనం ఇక్కడ లక్ష్మీదేవికి అంటే మొక్కులు కూడా మనం మొక్కేస్తూ ఉంటాం. ఇక్కడికి వెళ్ళి లక్ష్మీదేవికి ఒకటి మొక్కుతాం, ఇంకోటి రాముడికి ఒకటి చెప్తాం, తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఒకటి మొక్కుతూ ఉంటాం. అంటే భగవంతుడు ఒక్కడైనప్పుడు ఇన్ని రూపాలుగా అవతరించారని ఆయనే చెప్పినప్పుడు నీకు ఇష్టదైవం ఎవరైతే ఉందో ఆ ఇష్టదైవాన్ని అందరిలోనూ చూడమంటున్నారు. ఆ యూనివర్స్ అనేది నీకు ప్రత్యక్షంగా డివైన్ పవర్ చైతన్యము, ఆ త్రికరణ ఎవరైతే నామరూప సృష్టి స్థితిలయ కారకుడు ఎవరైతే ఉన్నాడో ఆ విశ్వచైతన్య పరమాత్మ నీకు తెలియనప్పుడు ఆ డివైన్ పవర్కి నువ్వు కనెక్ట్ అవ్వలేకపోతే ఈ నీకు ఇష్టమైన రూపాల్లో నుంచి ఎవరైతే ఉన్నాడో ఆ సమస్త యూనివర్స్ ఆ రూపంలోనే ఉంది. అంటే నాకు సపోజ్ బాబా ఇష్టం అన్నాను, ఈ బాబాలోనే యూనివర్స్ ఉంది, బాబానే యూనివర్స్ అని చూడటం. అంటే భగవంతుడు ఎక్కడికి ఎంతసేపు సూర్యుడు ఒకడే చంద్రుడు ఒక్కడే ఎలా అయితే ఉన్నాడో భగవంతుడు కూడా ఒక్కడే, కానీ అనేక రూపాల్లోకి వచ్చినప్పుడు ఆ వన్నెస్కి రావాలి.
మనం ఎప్పుడైతే వన్నెస్కి వస్తామో భగవంతుణ్ణి ఏ రూపంలో ఉన్నా కూడా నా ఇష్టదైవమని ఈ రూపానికి నమస్కరిస్తున్నాను అనే ఒక దృష్టికోణానికి మనం వచ్చినప్పుడు సమస్త అందరిలోనూ భగవంతుడు కనిపిస్తాడు. అలా రావాలంటే డే టు డే లైఫ్లో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇప్పుడు యూనివర్సల్ కాన్సెప్ట్లో చాలామంది యూనివర్స్కి కనెక్ట్ అవ్వలేకపోవడానికి, యూనివర్స్కి రావడానికి కూడా యూనివర్స్ అంటే ఎక్కడో ఉందని అనుకుంటున్నాము. మనలో ఉన్న విల్ పవర్, మనలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న సోల్ కూడా యూనివర్స్ కిందకే లెక్క వస్తుంది. మన లోపల ఉన్న చైతన్యాన్ని మనం చూడగలిగినప్పుడు మన ఇష్టదైవంలోనే ఆ భగవంతుడు ఉన్నాడు, యూనివర్స్ ఉంది అనేది ఆ రూపంలో చూడండి. ఈ సమస్త సృష్టి బ్రహ్మాండం అంతా కూడా నా ఇష్టమైన పరమాత్మే యూనివర్స్లో ఉన్నాడు, నేను యూనివర్స్ని నాకు కావాల్సింది అడుగుతున్నాను, మన కోరిక ఏదైనా అక్కడ విన్నవించుకుంటే యూనివర్స్కి అలాగే ప్రకృతికి వచ్చేటప్పటికి ప్రకృతే దైవం అంటారు కొంతమంది. అంటే ఏదైనా కూడా సమస్త సృష్టిలో భగవంతుడు అణువణువున నిండి ఉన్నప్పుడు ఒక చెట్టులో ఉంటాడు, ఒక సరస్సులో ఉంటాడు, ఆకాశంలో ఉంటాడు, గాలి నీరు ఏదైతే పంచభూతాలు ఉన్నాయో ఆ పంచభూతాలు అన్నింటిలోనూ భగవంతుడు మిళితమై ఉన్నది. ఆ నేచర్ దగ్గరికి వెళ్ళి మనకు భగవంతుడి దగ్గర చెప్పడం రాలేదనుకో, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నీకేం బాధలు ఉన్నాయో ఆ చెట్టుని హక్ చేసుకొని నాకు పలానా బాధ ఉంది, పలానా కష్టం ఉందని చెప్పి ఆ నేచర్ దగ్గరికి కనెక్ట్ అయినప్పుడు నీకు ఆ బాధ అంతా ఆ చెట్టు దగ్గరలోకి వెళ్ళిపోతుంది. అంటే మనకి ఆక్సిజన్ అందించి కార్బన్ డైఆక్సైడ్ చెట్టు పీల్చుకున్నప్పుడు మనకి సమస్త ప్రాణ సృష్టికి ఆధారమైన ఆ ప్రకృతే కదా మనకి. ఓకే, అర్థమైందా? అంటే మనకి కావాల్సిన గాలిని ఈ సృష్టి ఎలా అయితే ఇస్తుంది, ఈ ప్రకృతిలో చెట్ల నుంచే కదా మనకి గాలి అనేది వస్తుంది, ఈ ప్రకృతిలో నుంచే గాలి వస్తుంది. మనకి ఆ ప్రకృతి ప్రాణాధారమైన జీవనాధారమైన గాలి ఇస్తున్నప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మళ్ళీ దాన్ని మంచి రూపంలోకి మార్చినప్పుడు మన బాధలన్నింటినీ రూపుమార్పదా ప్రకృతికి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, రాను రాను అడవులను కొట్టేసుకున్నాము, ప్రతిరోజు ప్రకృతికి హామ్ చేస్తున్నాము. అందుకే చాలామంది మహాత్ములు ఏం చెప్పినా కూడా ప్రకృతి విరుద్ధంగా చేయొద్దు అని చెప్తారు. ప్రకృతికి అనుగుణంగా లోపడి ప్రకృతి ఏం చెప్తుందో విశ్వ నియమాలకు అనుగుణంగా ప్రకృతికి ధర్మాలకు ఆధారంగా జీవించండి అంటున్నాం. అందరూ అదే చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఇదివరకు ఉన్న అంత పచ్చదనం ఇప్పుడు మనకి లేదు. రాను చెట్లు నరికేస్తున్నాము, సరస్సులను పాడు చేస్తున్నాము, అంతా కెమికల్ రహితం అయిపోతుంది. మనమే చేతులారా ప్రకృతిని నాశనం చేస్తున్నాము. ఆమె ఎప్పుడు కూడా చల్లగా ఉన్నప్పుడు అంతా ఉన్నప్పుడు మనకి ఏ కావాలన్నా ఏ సోర్స్నైనా సమస్తము ప్రకృతే మనకి అందించగలుగుతుంది. ఎప్పుడైతే ప్రకృతి ఆగ్రహించిందో మొత్తం అంతా కూడా అది మనం ఎంత ఏది ఇస్తే అదే మనకి. ప్రకృతిలో భగవంతుడు కూడా ఏం చెప్పారు, మనం ఏది ఇస్తే మనకు అది తిరిగి వస్తుందంటే ప్రకృతికి మనం మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడు వస్తే చెడు వస్తుంది. ఆ ప్రకృతి అంటే కూడా ఎక్కడ ఎదుటి మనిషిలోనూ ఆ యూనివర్సే ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, నాలోనూ భగవంతుడే ఉన్నాడు, నీలోనూ భగవంతుడే ఉన్నాడు, ప్రతి ఒక్క అణువణువులో భగవంతుడే ఉన్నప్పుడు ఎదుటి వాడికి మన చేతుల వల్ల కానీ మనం చేసే ఒక మాట ద్వారా కానీ ఒక చేత ద్వారా కానీ ఎదుటి వ్యక్తికి హామ్ జరగకూడదు. అదేవిధంగా ఎదుటి వ్యక్తి చేత కూడా మనం ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయొద్దు. అంటే ఎదుటివాడిని గౌరవిస్తూ నిన్ను గౌరవించుకుంటూ ఉన్నప్పుడు సమస్త ప్రకృతిని కూడా గౌరవించినట్టే లెక్క. భగవంతుడు అంటే ప్రతి ఒక్క మనిషిలో భగవంతుడు ఉన్నాడు, అన్ని జీవుల్లోనూ జీవరాశులు ఉన్నప్పుడు అలాగే భగవంతుడిని మీరు ఏ రూపంలో చూస్తారో ఆ రూపంలో చూడండి. యూనివర్స్ తెలిస్తే యూనివర్స్కి వెళ్ళండి. యూనివర్స్ తెలియలేదు అంటారా, నీ ఇష్టదైవాన్ని సమస్త భూప్రపంచము ఈ సృష్టి అంతా ఉంది, ఇది కూడా తెలియట్లేదా? పంచభూతాలు అనేవి మనకి అందరికీ తెలుస్తుంది కదా, గాలి నీరు ఆకాశం అగ్ని, ప్రతిరోజు వీటిని మనం ఉపయోగించుకుంటున్నాం కదా. ఆ పంచభూతాల దగ్గరికి వెళ్ళి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నీకేం కోరిక కావాలి, నీకేం కష్టాలు ఉన్నాయి ఒక చెట్టుని హక్ చేసుకొని చెప్పొచ్చు. మనకి ఏమున్నాయి, వాటర్లోకి వెళ్ళి వాటర్లో మనం భూమి మీద వెళ్ళి చెప్పులు లేకుండా నడుస్తూ ఆ ప్రకృతితో మమేకమైపోయినప్పుడు భగవంతుడితో కూడా మమేకమైపోయినట్టే ఉంటుంది. అంటే భగవంతుడిని పూజించిన ప్రకృతిని పూజించిన ఎవరిని పూజించిన ఈ సమస్త సృష్టిలో ఉన్నది కూడా ఆ భగవంతుడితోనే మనం కనెక్ట్ అవుతాము. అది నీకు అంటే చాలా మంది నమ్మలేరు. అంటే ప్రకృతి భగవంతుడు ఏంటి అని కొంతమంది అంటారు. ఎలా పూజించాలో తెలియక, లేకపోతే ఆ డౌట్ ఉంటుంది, అందరికీ ఉంటుంది, నాకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఎలా పూజించాలి, ప్రకృతిని ఎలా పూజించాలి, ప్రకృతిని ఎలా అడగాలి, ఇదంతా అర్థం కాదు. ప్రకృతిని పూజించడం అంటే మనం రోజు ఒక చెట్టు, అంటే ఇప్పుడు మనకి అన్ని మొక్కలు అంతరించిపోతున్నాయి, రోజు ఒక చెట్టుని పెట్టి చెట్టుకి నీళ్లు పోసినా కూడా ఆ చెట్టుకి మనం ఏదైతే పాజిటివ్నెస్ని ఇస్తున్నామో దానికే మనకు అవుతుంది. ఆ చెట్టు మనకి పెద్ద అయిన తర్వాత మనకి వస్తుంది కదా, రోజు ఒక చెట్టుని పెట్టినా అవుతుంది. అక్కడికి మనం ఇదివరకు మన ఊళ్ళల్లో గ్రామ దేవతలకి ఉన్న చోట్ల కంపల్సరీ చెట్లు ఉండేవి. ఆ చెట్లకే కదా మనకి వెళ్ళి మానక్షమాన్ చెట్టు అని చెప్పి గ్రామదేవ చెట్టు అని, వేప చెట్టుకి రావి చెట్టుకి వీటన్నిటికీ పూజలు చేపించేవాళ్ళు కదా. వనదే ఆరాధన అని చెప్పి కూడా అడవుల్లో ఉన్న గ్రామదేవతల గుడులు కూడా తీసుకెళ్ళి మన చేత అన్నీ కూడా చేపించేవాళ్ళు. కానీ రాను రాను మనం అవన్నీ మర్చిపోయాము.
అంటే చాలా వరకు ఇప్పుడు చేయట్లేదు. అంటే ప్రకృతి అంటే మనం అన్నిటిని కూడా నాశనం చేసుకుంటూ వచ్చేస్తున్నాం. ఒక ఇల్లు కట్టాలంటే ఇప్పుడు మళ్ళీ చాలామంది ఏం చేస్తున్నారు, ఆ ప్రకృతిని గౌరవిస్తూ కూడా చెట్లు ఉన్నాయి పూర్తిగా కొట్టకుండా ఇల్లు కట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. అలాంటి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పొచ్చు. మనం ఎప్పుడైతే భగవంతుడు అని అనుకుంటున్నామో భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే నామరూపరహిత ఏదైతే ఉందో ఆ భగవంతుని చూడటం రావాలి. రానప్పుడు నీ ఇష్టదైవాన్ని చూడటం, ప్రతి మనిషిలోనూ భగవంతుని చూడటము, ప్రతి చెట్టులోనూ పుట్టలోనూ అన్నింటిలోనూ భగవంతుడే ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఎవరికి కూడా హామ్ చేయకుండా మన మాటల ద్వారా కానీ చేతుల ద్వారా చేయకుండా ఉండటం కూడా భగవంతుడికి కనెక్ట్ అయినట్టే లెక్క. అదేవిధంగా మనం కూడా ఎవరి వల్ల ఇబ్బంది పడొద్దు. ఇది ప్రకృతి దగ్గరికి వెళ్ళాలంటే భూమి మీద వెళ్ళి మన ఈ పంచభూతాల్లో నీకు ఏదైనా కోరిక ఉంది ఒక పేపర్ మీద రాసి, నాకు ఒకవేళ సపోజ్ ఒక 10,000 రూపాయలు మనకి లేదంటే మన అవసరానికి ఏమైనా డబ్బులు కావాలంటే పలానా టైంకి నాకు ఇంత డబ్బులు కావాలి, నాకు అందించిన భగవంతుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పి ఒక పేపర్ మీద రాసుకొని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుని హక్ చేసుకొని ఆ చెట్టు కింద మనం పాతి పెట్టి వచ్చినా కూడా మనకి ఆ భూమిలో వెళ్ళిపోయి ఆ ఇంక్లూడింగ్ అయిపోతుంది. లేదు ఒక వాటర్లో వేసేసినా కూడా ఇదవుతుంది. లేదు ఒక దగ్గరికి వెళ్ళి మనం బర్న్ చేసి దాన్ని బయటకి వేసినా కూడా పంచభూతాలుగా. అంటే ఇక్కడ ఏంటి, మన పంచభూతాలతో మమేకం అవుతుంది. ఆ పంచభూతాలే సమస్త ప్రకృతి ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మనకి ఇక్కడంతా కూడా మన మైండ్లో నుంచి భగవంతుడికి మనం కనెక్ట్ అవుతూ, యూనివర్స్కి కనెక్ట్ అవుతూ, మనం ఏం కావాలో మనతో మనం కనెక్ట్ అవుతూ, మనం దాన్ని పూర్తిగా నమ్మి మన పని మనం చేసినప్పుడు మనకి ఏదైనా కూడా అచీవ్ చేయగలుగుతాం. అదే 5 ఎలిమెంట్స్ అంటారు కదా, మనకి వాటికి ఉన్న సంబంధం ఏంటి అనేది అర్థమైంది నాకు ఇప్పుడు మీ మాటల్లో. అలాగే మీ ఒపీనియన్ని చాలా స్వచ్ఛంగా రియాలిటీకి దగ్గరగా నేచర్ ఇస్ గాడ్ అని ఎందుకు అంటామో అని మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ అమ్మా.